నమస్తే. నేను మీ హరిత. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్‌కి రోజు రోజుకి డిమాండ్ చాలా పెరుగుతుంది. అయితే ఇలాంటి కోర్సులు ఎక్కడ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి? అసలు వీళ్ళ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఎలా మనము డబ్బు ఎక్కువగా సంపాదించుకోవచ్చు? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఐఎన్ఐఎఫ్‌టి సీనియర్ ఫ్యాకల్టీ అఖిల్ గారు. హాయ్ అఖిల్ గారు. జనరల్‌గా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అంటే అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తారు కదా! యాహ్! అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది గదా! హ్మ్. మీలాంటి అబ్బాయిలకు కూడా ఉంటుందా? ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ మారిందనమాట. సో, అప్పట్లో ఏంటంటే డిజైనింగ్ అంటే అమ్మాయిలకి మాత్రమే అనుకునేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి అబ్బాయిలు కూడా గ్రూమింగ్ మార్చారు. లైక్ కలర్స్ కానీ, షేడ్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ మేము ట్రెండీగా కనిపియాలనుకుంటున్నారు. సో, మా దగ్గర ఎట్లా ఉంటుందంటే లైక్ గర్ల్స్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో బాయ్స్ కూడా ఉంటుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఈక్వల్‌గా బాయ్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఈక్వల్‌గా బాయ్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఆ! స్ట్రెంత్ కూడా ఈక్వల్‌గా ఉంది. ప్లస్ ఏంటనంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో బాయ్స్ కూడా గ్రూమింగ్ వైపు ఎక్కువ చూపిస్తున్నారనమాట. మేము కూడా ఇన్నోవేటివ్‌గా కనిపియాలి, క్లాసిక్‌గా కనిపియాలి. సో, ఒకేషన్‌ని బట్టి కూడా డ్రెసింగ్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎథనిక్ వేర్ అంటే ట్రెడిషనల్‌లో. సో, అది హ్మ్. ఎలా ఉంటుంది ఆ డ్రెసింగ్ స్టైల్? వెస్టర్న్ వేర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ లుక్స్‌లో కూడా కొన్ని కైండ్ ఆఫ్ లుక్స్ ఉంటాయి. మనం ఇప్పుడు పార్టీస్‌కి, బీచెస్‌కెళ్తే ఒక కైండ్ డ్రెసింగ్ స్టైల్ అవును. ఉంటుంది. సో, ఫంక్షన్స్‌కెళ్తే ఒక కైండ్ ఆఫ్ డ్రెసింగ్ ఉంటుంది. సో, అవెలా ఉంటుంది? ఏంటి? అని మొత్తం లైక్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి బాయ్స్ కూడా సో, ఇందులో లైక్ ఎక్కువ మన దగ్గర స్ట్రెంత్ బాయ్స్‌ది అండ్ గర్ల్స్ కూడా ఉంది మ్యామ్. ఓకే. ఐఎన్ఐఎఫ్‌టి అంటే ఏంటి అసలు? మీ స్పెషాలిటీ ఏంటి? ఏమేం కోర్సులు నేర్పిస్తారు? ఎలా నేర్పిస్తారు? ఎలిజిబిలిటీ ఏంటి? సో, ఇక్కడ ఏంటంటే 10థ్ త్రూ జాయిన్ అవ్వచ్చు. మన దగ్గర కోర్సెస్ వచ్చేసరికి 1 ఇయర్ ఉంది, 2 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ డిగ్రీ ఉంది. సో, మీరు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చు. 10థ్ కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమా 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ చేసుకోవచ్చు మ్యామ్. సో, ఇక్కడ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీరు డిగ్రీ కంప్లీట్ అయినా కానీ ఎంఎస్ కోర్స్ కూడా ఉంది మన దగ్గర అవైలబుల్. సో, అది కాకుండా స్పెషల్‌గా హౌస్ వైఫ్స్‌కి షార్ట్ టైమ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో, అంటే ఇప్పుడు ఎలా నేర్పిస్తారు షార్ట్ టైమ్ అంటే? షార్ట్ టైమ్ అనంటే ఇప్పుడు మనకు ఫుల్ టైమ్ వచ్చేసరికి 10-4 అనమాట. హ్మ్. సో, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళకి కిడ్స్ ఉంటారు. లైక్ లేదంటే వేరే దగ్గర ఆఫీస్ ఎళ్తూ ఉంటారనమాట. లైక్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకి పర్టిక్యులర్‌గా వాళ్ళకి సెలెక్టెడ్ టైమింగ్స్‌లో కూడా మనం నేర్పియడం జరుగుతుంది. సో, అది షార్ట్ టైమ్ కోర్స్ ఉంటుంది మీకు. అది లైక్ డ్యూరేషన్ 3 మంత్స్ ఉంటుంది, 6 మంత్స్ ఉంటుంది. సో, మీకు అందులో బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కటి అడ్వాన్స్‌డ్‌గా వస్తుంది మ్యామ్. ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేర్చుకోవాలని ఉంటుంది. కాకపోతే ఎక్కడ నేర్చుకోవాలి? ఎలాంటి చోట నేర్చుకోవాలన్న అది సెర్చ్ చేస్తూ ఉంటారు. యాహ్! ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐఎన్ఐఎఫ్‌టి ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. యాహ్! ఏంటి మీ ప్రత్యేకతలేంటి? మిగతా వాటికంటే ఏమన్నా డిఫరెంట్‌గా ఉంటారా? యాహ్! సో, ఇప్పుడు మనం చూస్ చేసుకున్న ప్లేస్. సో, ఇప్పుడు డిజైనింగ్ కాలేజ్‌లు అంటే లైక్ హైఫై ఏరియాస్‌లో ఉంటాయనుకుంటారు. బట్ అమీర్‌పేట్ ఈస్ నథింగ్ బట్ స్టూడెంట్స్‌కి హబ్ అనమాట. సో, అదేంటంటే అక్కడ మనం ఐటీయే అనుకుంటాం. బట్ ఇంకొకటేంటంటే మన కాలేజ్ స్పెషాలిటీ మెట్రో స్టేషన్ పక్కకే ఉంటుంది. మీరు అదేంటంటే మెట్రో కూడా మీకు అన్ని లైన్స్ అక్కడే జాయిన్ అవుతాయి. సో, ఇటు హైటెక్ సిటీ వాళ్ళు కావచ్చు, ఎల్బీ నగర్ వాళ్ళు కావచ్చు, నాగోల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళెక్కడంటే సెంటర్ పాయింట్ మనకు అమీర్‌పేట్‌లోనే జాయిన్ అవ్వాలి. సో, కాబట్టి అది మెయిన్ చూజ్ చేసుకున్న ప్లేస్ అనమాట. సో, ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మనం స్టూడెంట్స్‌ని మైండ్ సెట్‌లో పెట్టుకొని మనం ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశామనమాట ఐఎన్ఐఎఫ్‌టి. సో, ఎలా ఉంటుందంటే ఇందులో మనకి హౌస్ వైఫ్స్ జాయిన్ అవ్వచ్చు. లైక్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 10థ్ కంప్లీట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయ్యి లైక్ ఇంకా చేయాలి మేము ఫ్యాషన్స్‌లో మాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంఎస్ కోర్స్ కూడా అంటే తీసుకోవచ్చు ఎంత మ్యామ్. కొంచెం నాలెడ్జ్ ఉంటేనే మీ దగ్గరికి రావాలా? నాలెడ్జ్ లేకపోయినా రావచ్చా? నాలెడ్జ్ అంటే ఏంటంటే బేసిక్ నుంచి నేర్పిస్తాం ఇక్కడ. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మనం డిజైనింగ్ అంటే మాత్రం ఓన్లీ కట్టింగ్, స్టిచింగ్ మాత్రమే ఉంటుంది అనుకుంటారు. బట్ దాంతో పాటు మనకు సబ్జెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎగ్జాంపుల్ కలర్ థియరీ, కలర్ కాంబినేషన్స్ ఎట్లా చేస్తారు? కలర్ మిక్సింగ్ ఒక 3 కలర్స్ యూజ్ చేసి మనం కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ కలర్స్ మిక్స్ చేస్తాం. ఆ హ్మ్. మిక్సింగ్ ప్రాసెస్ ఏంటి? ప్రతి ఒకేషన్‌కి ఒక కలర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడ్డింగ్స్ కానీ దీనికెళ్ళినప్పుడు కొంచెం బ్రైటర్ కలర్స్ ఏసుకుంటాము. అవును. హాలిడేస్‌కెళ్ళినప్పుడు పీచ్ కలర్స్ ఏసుకుంటాము. ఆ కలర్స్ ఏంటి అసలు? ఎలా ఏసుకుంటాము? ఆ కలర్ ప్యాలెట్స్ ఏంటి అని కలర్ థియరీలో నేర్చుకుంటారు మీరు. ప్లస్ మీకు ఇలస్ట్రేషన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు డిజైనింగ్ అంటే స్కెచింగ్ ఉంటుంది. మేము చేయగలము, మేము చేయలేము, మాకు రాదు అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి బేసిక్స్ నుంచి నేర్పిస్తారు ఫ్యాకల్టీస్. ఈవెన్ లైన్స్ నుంచి, స్ట్రోక్స్ నుంచి, పెన్సిల్ పట్టుకోవడం రాకపోయినా వాళ్ళతో పర్లేదు. ప్రాక్టికల్‌గా గూడా చేయిస్తారు గదా ఇందులో మీరన్నీ? ఏంటంటే 90% ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది. జస్ట్ 10% థియరికల్ ఉంటుంది మనకి ఓకే. సబ్జెక్ట్స్ థియరీ. హ్మ్. అంటే ఏంటంటే స్కెచింగ్ మనకి ఒక్కొక్క కొత్త ఆలోచన మైండ్ సెట్‌లోకి వచ్చినప్పుడు మనకి అది ఫస్ట్ పేపర్ వర్క్ చేస్తారనమాట. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి స్కెచింగే కావచ్చు, కలరింగే కావచ్చు, పెయింటింగ్, ఆర్ట్ వర్క్, ఎంబ్రాయిడరీ ఉంటుంది మీకిందులో. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇప్పుడు ట్రెండ్‌లో నడుస్తుంది. తాంజూర్ పెయింటింగ్స్ అని మీకు అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అని అవి కూడా నేర్పిస్తాం కంప్లీట్‌లీ. ఓకే. అంటే హ్మ్. 1 ఇయర్ కోర్సు
2 years, 3 years. 3 ఇయర్స్. షార్ట్ ఏంటండి ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి మళ్ళీ? 1 ఇయర్‌లో ఏంటనంటే మనకి 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అన్నమాట. హ్మ్. మీకు అందులో ఆల్మోస్ట్ 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వెన్ ఇట్స్ కమ్స్ టు సబ్జెక్ట్స్ అంటే మన వాళ్ళు భయపడతారేమో. ఇప్పుడు మీరు 10th క్వాలిఫికేషన్ అంటున్నారు, మళ్ళీ సబ్జెక్ట్స్ అంటున్నారని. అంటే సబ్జెక్ట్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇది స్టడీ పర్పస్ తక్కువ ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% సబ్జెక్ట్స్ తీసుకుంటే అందులో 90% ప్రాక్టికల్ వర్క్ చేయడం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ థియరీ అని నేను చెప్పాను. అందులో ఏంటంటే ఒక 3 కలర్స్ యూజ్ చేసి మనం హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ కలర్స్ మిక్స్ చేస్తాము. ప్లస్ మన కాంప్లెక్షన్ బట్టి కూడా కలర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్‌లో చూస్తే మనం ఒక గార్మెంట్ వేసుకున్నప్పుడు కొంచెం మన కాంప్లెక్షన్ ఒక కలర్‌కి డార్క్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెంటనే ఒక 1 డేలో బ్లాక్, వైట్ అవ్వలేం కదా! కాంప్లెక్షన్ చేంజ్ అవ్వదు కదా! సో వేరే కాంప్లెక్షన్ వేసుకుంటే బ్రైట్‌గా కనిపిస్తాం. సో ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కాంప్లెక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళ బాడీ సైజెస్ బట్టి సన్నగా కనిపించడానికి లేదంటే లావుగా కనిపించడానికి ప్రింట్స్ ఏ విధంగా ఎయ్యాలి. ప్లస్ మనకి టెక్స్టైల్స్ గురించి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ ఏంటి. హ్మ్. ఇప్పుడు న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే మనం సృష్టి నుంచి లైక్ నేచర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ కాటన్. మన కాటన్ ఏంటి, కాటన్ నుంచి కాటన్ సీడ్ నుంచి అది యాన్‌గా ఎట్లా మారుతది, అందులో వీవింగ్ ఎట్లా చేస్తారు, కలర్ ఇట్లా సో అండ్ సో సబ్జెక్ట్స్ కూడా ఇంత డెప్త్‌గా నేర్పిస్తారా? డెప్త్‌గా ఉంటుంది మీకు. ఇండస్ట్రియల్ ఓకే. విజిట్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ కాబట్టి ఐఎన్ఐఎఫ్టీలో షార్ట్‌గా ఉన్నవాళ్ళు, కొంచెం హైట్ ఉన్నవాళ్ళు, వైట్‌గా ఉన్నవాళ్ళు, కొంచెం కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎలాంటి డ్రెసెస్ వేసుకుంటే బాగుంటారు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మీ కాంప్లెక్షన్‌కి ఏంటంటే బ్రైట్ కలర్ ఉంటే బాగా కనిపిస్తారు. సో మీకు ప్రింట్స్ ఏ కైండ్‌లో ఇష్టం ఆ చాయిస్ కూడా తీసుకొని మనం డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరికి క్లయింట్ అనుకుందాం. నేను డిజైనింగ్ కంప్లీట్ చేశాను. నా దగ్గర క్లయింట్ మీరు ఒక ఒకేషన్‌కి చెప్పారు. ఒక వెడ్డింగ్ కానీ లేదంటే హాలిడేకి వెళ్తున్నారు. సో మీ కలర్‌కి ఏవి సెట్ అవుతాయి, మీ ఫేస్‌కి ఏ ప్రింట్స్ సెట్ అవుతాయి, మీరు లైక్ మీ బాడీ సైజ్‌ని బట్టి మీరు లీన్‌గా కనిపించాలంటే ఎటువంటి ప్రింట్స్ ఇవ్వాలి, సన్నగా లైక్ లావుగా కనిపించాలంటే ఎటువంటి ప్రింట్స్ ఇవ్వాలి, ప్లస్ ఒకేషన్ ఏంటి, ఆ సెలబ్రేషన్ ఏంటి అని బట్టి కూడా మేము డిజైన్ చేపిస్తాం అంటే అన్నమాట. ఎగ్జాంపుల్ ఎలాంటి సూట్ అవుతాయో చెప్పండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే బ్రైట్ కలర్ సూట్ అవుతాయి. హ్మ్. మీకు హెవీ ప్రింట్స్ కాకుండా మినిమలైజింగ్ చిన్న ప్రింట్స్ ఉన్నాయి సూట్ అవుతాయి. మీరు ఫ్లోరల్ ఇష్టం ఉంటే మీకు ఫ్లోరల్ కూడా బాగానే ఒక మనిషిని చూస్తే చెప్పేయగలరు ఇంకా. కంప్లీట్లీ మ్యామ్. అట్లా వితిన్ సెకండ్స్ లో చెప్పేస్తున్నారు Hmm. ఏది సెట్ అవుతుంది Yeah. ఏది కాదు అనేది. ఇంకా మార్కెట్ లో చూస్తే బోల్డ్ అని ఉన్నాయండి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ నేర్పించే కాలేజెస్ చాలా ఉన్నాయి. వాటికి మీకు డిఫరెన్స్ అంటే సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ma'am. మన 90% అన్నారు 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్లస్ ఇది చెప్పేసాము అయిపోయింది అని ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇన్ డెప్త్గా చెప్తారు. ఈరోజు క్లాస్ అయిపోయిందా, సబ్జెక్ట్ ఈరోజు అయిపోయిందా అని ఉండదు. మీరు అది ఇంకా 1 వీక్ తర్వాత అడిగినా 10 డేస్ తర్వాత అడిగినా మీకు ఇంకా ఫర్దర్గా ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ డెప్త్గా చెప్తారు వాళ్ళకి అన్నమాట. ఖచ్చితంగా వచ్చే వరకు ప్రతిదీ నేర్పిస్తారా? ప్రతి ఒక్కటి మేము ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకనంటే మనం ఇక్కడ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి స్పూన్ ఫీడింగ్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ కిడ్ అనుకుందాం. మనం ఫస్ట్ ఏంటి ఏబిసిడి చెప్పేసి మనం అక్కడి వరకు తీసుకెళ్తాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్. అవును. సేమ్ ఇక్కడ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్గా ఉంటుంది మనకి. ఇప్పుడు కొందరికి మెయిన్ భయం ఏముంటుందంటే అరే నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, 10th నాకు స్కెచింగ్ ఐడియా లేదు, అసలు డిజైనింగ్ అనేది ఐడియా లేదు అనుకుంటారు. బట్ అట్లాంటి వాళ్ళని కూడా మనం గ్రూమ్ చేసి ట్రైన్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర కంప్లీట్ అయిన బ్యాచెస్ కూడా జాబ్ చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ కూడా మీకు ఉంటుంది 100% ప్లేస్మెంట్. ఐఎన్ఐఎఫ్టి ఓన్లీ అమీర్పేట్లోనే ఉంది కదా? యా మ్యామ్. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ కావాలి, మీ దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? అండ్ బయట నుండి వచ్చే వాళ్ళకి ఏమైనా హాస్టల్ ఫెసిలిటీ ఉందా? సో మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మ్యామ్. లైక్ ప్లస్ ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళకు కూడా మెట్రో అలవెన్స్ మనం ఏదైతే ఉందో చెప్తామన్నమాట. లైక్ ఎక్కడి నుంచి వాళ్ళకి ఎలా ట్రావెల్ చేయాలి అదొకటి చెప్తాము. ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అంటే లైక్ మన ఇన్స్టిట్యూట్ త్రూయే మనం హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, గైడ్ చేస్తాము. ఎందుకంటే మెయిన్లీ మనకు అమ్మాయిలకి కొంచెం హాస్టల్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కూడా హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది? సర్టిఫికేషన్ మీకు వచ్చేసరికి 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎంఎస్సి ఉంటుంది మ్యామ్. షార్ట్ టైం వాళ్ళకి కూడా మనం సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, సరే 1 ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవును. షో చేయొచ్చా మనం ఫ్యాషన్ షో అని కాకుండా 6 months కోర్స్ చేసిన వాళ్ళకు కూడా మీకు మినీ ఫ్యాషన్ షో ఉంటుంది ఇన్స్టిట్యూట్లో మీకు. ఎందుకనంటే ఈ 6 months వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఒక అవుట్పుట్ అనేది గార్మెంట్లో చూపిస్తారన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, కలర్ థియరీ, స్కెచింగ్ చేస్తారు, అసలు ఏ ప్యాటర్న్ రావాలి, ఏ ప్రింట్ రావాలి మీకు, అది ఒకటి ఉంటుంది. దానిపైన డెవలప్ చేయడం
అంటే ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి వాళ్ళు, మీకు టెక్స్టైల్ సైన్స్ అని చెప్పాను, ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటే బాగుంటుంది ఎలా అని. నెక్స్ట్ టెక్స్టైల్ డిజైనింగ్ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది మీకు, ఏ ప్రింట్ తీసుకోవాలి ఏంటి అని. దానిపైన ఎంబ్లిష్మెంట్, ఇప్పుడు ఒక గార్మెంట్ కంప్లీట్ అయిపోయింది, దానిపైన ఎంబ్లిష్మెంట్స్ అంటే డిజైన్స్, అది మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మీరు స్క్రీన్ ప్రింటింగ్ చేస్తారా, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తారా అది. సో మనం ఇన్స్టిట్యూట్లో ఒక 6 months కంప్లీట్ అయిన తర్వాత మినీ ఫ్యాషన్ షో ఉంటుంది, 1 year కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్యాషన్ షో ఉంటుంది. లైక్ జాబ్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఇప్పిస్తారా? 100% జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి మ్యామ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళు హైగా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఉన్నారు. ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంచెం ఒక దాని మీద ఎక్కువ ఇప్పుడు ఉంటుంది. కొందరు ఫర్ ఎగ్జాంపుల్ స్కెచింగ్లోనే ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి స్కెచింగ్ రిలేటెడ్ ఇలస్ట్రేటర్గా జాబ్ ఆపర్చునిటీ ఇప్పిస్తాము. కొందరు కట్టింగ్ స్టిచ్చింగ్, ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటారు, అంటే కట్టింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో, అందులో మేము లైక్ ప్రొవైడ్ చేపిస్తాము. కొందరు పెయింటింగ్ ఆర్ట్ వర్క్లో మీకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్లిష్మెంట్స్ అని చెప్పాను కదా, అందులో ఇంట్రెస్ట్ ఉంటారు, అందులో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీకు ఏ కేటగిరీలో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో అది దానిలో మీకు 100% జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేపిస్తాం అనమాట. ఒక 1 year కోర్స్, 2 years కోర్స్, 3 years కోర్స్, 6 months కూడా ఉంది హౌస్ వైఫ్స్ కోసం. యా మ్యామ్. ఓకే, దేంట్లైనా జాయిన్ కావచ్చు. మొత్తం నాలెడ్జ్, ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న నాలెడ్జ్ అంతా వస్తుంది ఖచ్చితంగా. యా వచ్చే వరకు మీరు నేర్పిస్తారు. 90% ప్రాక్టికల్స్ అండ్ 10% మాత్రమే థియరీ Theoretical ఉంటుంది. ఉంటుంది. ఈజీగా నేర్చుకోవచ్చు. 10th ఎలిజిబిలిటీ. యా మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.